ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని వాహనదారులకు అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే డ్రైవ్ చేసిన వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. తల్లాడ, దేవరపల్లి జాతీయ రహదారి బైపాస్ లో పలు లారీలు, మినీ వ్యాన్లకు చెందినటువంటి పత్రాలను పరిశీలించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ తనిఖీలలో సీఏ రాజేష్, ఎస్ఐ జ్యోతి బసు, ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా వాళ్ళ తాలూకా ఇల్లు తాలూకా నంబర్ ప్లేట్ మీద రాసుకున్నా కూడా ఇబ్బంది పడతారు. ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా వాహనాల తనిఖీ అనేది చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం బైపాస్లో ఈ నేషనల్ హైవేలో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ వాహనాలన్నీ కూడా వీటిలో ఏదైనటువంటి అనుమానాస్పద ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంటే, అంటే గంజాయి కావచ్చు, ఇంకా లేక ఏదైనా సరే లిక్కర్ కావచ్చు, ఇక ఏదైనా సరే అట్లాంటి అనుమానాస్పద పదార్థాలు ఏమన్నా కానీ, అలాగే వాహనాలకి సరైన పత్రాలతో వెళ్తున్నాయా లేదనేది కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ట్రిపుల్ రైడింగు, 2 వీలర్స్ లైసెన్సులు లేకుండా వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి వాటన్నిటి కూడా బళ్ళు సీజ్ చేసి వాటికి కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే పెద్ద వాహనాలు కూడా ఖచ్చితంగా తరవుగా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఈ విధమైనటువంటి సర్ప్రైజ్ చెకింగ్లు తరచుగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, సరైన పత్రాలు, సరైన ధ్రువపత్రాలు, సరైన లైసెన్సులు అన్నీ కూడా పెట్టుకొని వాహనాలని సక్రమంగా హెల్మెట్ తోటి మాత్రమే నడుపుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.